సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. ముందుగా మన అకౌంట్ని ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు వస్తుంటాయి. సో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల ఈజీగా బ్యాంక్ లోన్స్ అనేది పొందొచ్చు. అంటే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా అట్లీస్ట్ కొల్లెటరీ ఫీ లేకుండా మీకు ఫ్రీగా లోన్స్ అవైలబుల్ ఉండొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ అండ్ సపోర్ట్ స్కీమ్స్ ఏదైతే ఉంటాయో లైక్ ముద్రా లోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీరు ఎలిజిబుల్ కావచ్చు. థర్డ్ వన్ వచ్చేసి గవర్నమెంట్ టెండర్స్. గవర్నమెంట్ టెండర్స్లో పార్టిసిపేట్ చేయడానికి బెనిఫిట్స్ ఉంటాయి. సో కొన్ని కేసెస్లో టెండర్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో అలాంటి వాటికి ఎగ్జామ్షన్ కూడా మీరు పొందొచ్చు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బిజినెస్ ట్రస్ట్. మీ బిజినెస్కి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉండటం వల్ల అఫీషియల్ ఐడెంటిటీ వస్తుంది. లైక్ బ్యాంక్స్ కానీ కస్టమర్స్ కానీ వాళ్ళ దగ్గర మీ యొక్క క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డిలేడ్ పేమెంట్ ప్రొడక్షన్. సో డిలేడ్ పేమెంట్ ప్రొడక్షన్ అంటే మీ దగ్గర గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ తీసుకుని పేమెంట్ కనుక డిలే చేస్తుంటే ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్రకారం లీగల్గా ప్రొడక్షన్ పొందవచ్చు. సో ఇవన్నీ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మీకు ఉండే యూజెస్. సో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అనేది జిఎస్టీ, ట్రేడ్ లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఎస్సి లాంటి వాటికి రిప్లేస్మెంట్ మాత్రం కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీకు కనుక ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కానీ లేదా మీ యొక్క బిజినెస్కి సంబంధించిన కంపల్సరీ రిజిస్ట్రేషన్స్ ఏమైతే తీసుకోవాలో మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ రూపంలో హాయ్ అని కామెంట్ చేయండి. లేదా మీ బిజినెస్ టైప్ ఏంటో టైప్ చేసినా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము సెండ్ చేస్తాము. థ్యాంక్ యూ.